ఈరోజు మనము టావర్ ఆర్ టావీ అనగా ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం, చర్చిద్దాం. ఇప్పుడు ఏజ్ వల్ల హార్ట్లో 4 ఛాంబర్స్ ఉండి లెఫ్ట్ సైడ్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చి అయోటా దగ్గర ఉండే వాల్వ్ అయోటిక్ వాల్వ్ అంటాం. అది ఏజ్ వల్ల సన్నబడిపోయి క్యాల్సిఫైడ్ అయిపోయి సరిగ్గా తెరుచుకోకుండా ఓపెనింగ్ అబ్స్ట్రక్షన్ అయిపోయి బ్లడ్ బయటకు రాకుండా అప్పుడు హార్ట్ మీద ఎక్కువ ప్రభావం పడి హార్ట్ కంఠం దొడ్డుగా అయిపోయి దాని తర్వాత రోగికి ఆయాసం రావడము, ఇంకా కొన్ని స్టేజ్లలో చక్కెర వచ్చి పడిపోవడము, నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్లకు ఎక్కువ భయపడ్డ వాళ్ళకు వచ్చేది కనుక ఇంతకుముందు సర్జరీ కూడా చేయాలంటే రిస్క్ ఉంటుండే, ఆపరేషన్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ కూడా జరుగుతలేకుండే. వీళ్ళందరికీ వరప్రధానం లాగా, వీళ్ళందరికీ ఒక పెద్ద లైఫ్ సేవర్ లాగా వచ్చిన టెక్నాలజీ ఇచ్చిన మనకు మేజర్ ప్రొసీజరే టావర్ టావీ. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ ఆర్ ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్. ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే కట్ చేసి ఆ వాల్వ్ అంతా ఏదైతే చేంజ్ చేసేది ఉంటుందో, ఇప్పుడు కేవలం ఖాళీ రక్తనాళ ద్వారా ఈ వాల్వ్ను పైకి తీసుకెళ్ళి ఎక్కడైతే కాల్షియం ఉంటే దాన్ని క్రష్ చేసి అక్కడ హై ప్రెషర్ ద్వారా వాల్వ్ అమర్స్తాం. మళ్ళీ ఇమీడియట్గా మిగతా తీసేసి కాల్ దగ్గర ఉన్న చిన్న ఏదైతే హోల్ ఉంటుందో దాన్ని పర్క్లోజ్ అనే స్పెషల్ డివైస్ ద్వారా క్లోజ్ చేస్తాం. ఇలా చేయడం వల్ల రోగికి మత్తు లేదు, నొప్పి లేదు. ఇమీడియట్గా రోగి 6 గంటల తర్వాత కూర్చొని నడవగలుగుతాడు. నెక్స్ట్ డేనే పేషెంట్ డిశ్చార్జ్ కాగలుగుతాడు. సో ఇంతకుముందు ఏదైతే ఆపరేషన్కి ఫిట్ లేకుండా చనిపోతుండ్రో వాళ్ళందరూ కూడా ఈ ప్రొసీజర్ ద్వారా మళ్ళీ నార్మల్గా జీవించగలుగుతున్నారు. సో అందుకనే ఈ టావీ అనే టావర్ ప్రక్రియ చాలా పాపులర్ అయింది. ఇనీషియల్గా అది కేవలము నేను చెప్పినట్టుగా ఆపరేషన్కు ఫిట్ లేని వాళ్ళకే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రస్తుత తర్వాత అధ్యయనాల్లో ఏమిటంటే ఆపరేషన్కి ఫిట్ ఉన్న వాళ్ళకి కూడా, లో రిస్క్ ఆపరేషన్కి ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుందని వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మామూలుగా సర్జరీ లాగా పనిచేయడం కాకుండా సర్జరీ చేసి కట్ చేసి చేసిన వాల్వ్ ప్రొసీజర్ల కంటే ఈ టావర్ వాల్వ్ వల్ల ఇంకా అడిషనల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏమి కటింగ్ ఉండదు, నొప్పి ఉండదు, అనస్థీషియా ఉండదు, దానికి సంబంధించిన రిస్క్ ఉండదు. దానికి తర్వాత హాస్పిటల్ లెంత్ తక్కువ, స్టే తక్కువ, బ్లడ్ రిక్వైర్మెంట్స్ లేవు, ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఇలా ఉన్నాయి. కాకపోతే ఏ రోగికి ఏ విధమైన వాల్వ్ అమర్చాలా, ఎలా ప్రొసీజర్ చేయాలనేది హార్ట్ టీమ్ అప్రోచ్ అంటాం. హార్ట్ టీమ్ అంటే ఇలా మాలాంటి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టే కాకుండా క్లినికల్ కార్డియాలజిస్టు, ఆపరేషన్స్ డాక్టరు, కార్డియాక్ సర్జను, దాని తర్వాత ఇమేజియాలజిస్టు, దాని తర్వాత క్రిటికల్ కేర్ స్పెషలిస్టు, మత్తు డాక్టర్ అందరూ కలిసి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ఏ రోగికి టావర్ చేయాలా, ఏ రోగికి సావర్ చేయాలా అనేది నిర్ధారిస్తాం. ఇది చాలా ముఖ్యం. సో అన్ని హాస్పిటల్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉండవు. ఒకవేళ టావర్ అని చేసడానికి నిర్ధారించిన తర్వాత కూడా చేసేదానికి కావాల్సిన హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్ అని, దానికి చేస్తున్నప్పుడు కావాల్సిన ఎక్స్పర్టైజు, దాని తర్వాత ఫాలోఅప్ కేర్లో కావాల్సిన క్రిటికల్ కేర్ సపోర్టు, అవన్నీ కూడా ముఖ్యం. సో టావర్ ఎవరి దగ్గర చేయించుకోవాలని మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే ఏదైతే హాస్పిటల్ ఫెసిలిటీలో ఈ హార్ట్ టీమ్ అప్రోచ్ ఉంటుందో, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయో వారి దగ్గర చేయించుకోవడం చాలా సేఫ్. ఇంకొకటి కొత్తగా చూస్తున్నది ఏంటంటే ఈ వాల్వ్ పెట్టిన తర్వాత మనకి ఇప్పటికైతే డేటా 10 ఏళ్ల వరకే ఉంది కనుక జనరల్గా 65 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి అయోటిక్ స్టెనోసిస్ అనే వ్యాధి ఉన్నప్పుడు మనం టావర్ ప్రక్రియ చేస్తున్నాం. అలా కాకుండా ఫ్యూచర్లో ఇంకా అడ్వాన్స్డ్ థెరపీస్ వచ్చి వాల్వ్ ఇంకా బాగా పనిచేస్తున్నట్టు వచ్చినప్పుడు ఇంకా ఏజ్ కూడా రిలాక్స్ కావచ్చు. కానీ యాజ్ ఆఫ్ నవ్ అయితే 65 ఏళ్ళ పైబడి అయోటిక్ స్టెనోసిస్ అని ఉన్నవాళ్ళు ఈ టావీ ప్రక్రియకు ఎలిజిబుల్. ఇంకా దీని ఇంకా ఫర్దర్గా అడ్వాంటేజ్ చూసినట్టయితే ప్రొసీజర్ చేయడమే సింప్లిఫైడే కాకుండా ప్రొసీజర్ అయిన తర్వాత కూడా రోగికి పెద్ద సిగ్నిఫికెంట్గా మందులు వేసుకోవడానికి అవసరం ఉండదు. చాలా మినిమల్ మాత్రలు, క్లోపిడోగ్రిల్, ఆస్పిరిన్, స్టాటిన్ లాంటి మినిమల్ మాత్రలతోని రోగి వాల్వ్ నార్మల్గా పనిచేస్తుంటుంది. రోగి మళ్ళీ నార్మల్గా లైఫ్ స్పాన్ వెలబుచ్చుకుంటూ అంతకుముందు చేసుకున్న పనులన్నీ మళ్ళీ నార్మల్గా చేసుకోగలుగుతాడు. సో కనుక మీరు అందరూ ఎవరికైతే ఇట్లాంటి వాల్వ్ జబ్బు ఉందని తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా అపోలో లాంటి హాస్పిటల్కి వచ్చి ఈ వితౌట్ ఆపరేషనే లేకుండా ఈ ప్రక్రియ ఏమైనా వీలవుతుందా అనేది తెలుసుకొని అవసరం ఉన్న వాళ్ళు చేయించుకుంటారని ఆశిస్తూ నేను మీ డాక్టర్ శ్రీనివాస్ కుమార్.